రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా విరించి గారి కథ కార్యేషు దాసి క్షమయా ధరిత్రి వినబోతున్నారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రామచంద్రయ్య ఆటో దిగాడు. మీటర్ చూసి ఆటో వాలాకి డబ్బులిస్తుంటే, రా నాన్న రా అంటూ సుబ్బలక్ష్మి ఎదురొచ్చి చేతిలో బ్యాగులు అందుకుంది. బాగున్నావా సుబ్బులు అన్నాడు కూతుర్ని ప్రేమగా చూసుకుంటూ. క్రితంసారి చూసినప్పటికంటే కాస్త ఒళ్ళు చేసింది అనిపించింది రామచంద్రయ్యకు. అంతా బాగున్నాం. అమ్మెలా ఉంది అంది ఇంట్లోకి దారి తీస్తూ. బాగానే ఉంది అన్నాడు రామచంద్రయ్య కూతుర్ని అనుసరిస్తూ. ఇద్దరూ ముందు హాల్లోకొచ్చారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కిచెన్ నుంచి కుక్కర్ శబ్దం తప్పితే మరేం వినిపించడం లేదు. పిల్లలేరి పడుకున్నారు నాన్న, ఇంకా లేవలేదు. సుబ్బలక్ష్మి బ్యాగులు బెడ్రూంలో పెట్టి కిచెన్ కేసి చూస్తూ, ఏవండి మా నాన్న వచ్చారు అంది గట్టిగా గొంతు పెంచి. ప్రభాకరం నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ కిచెన్లోంచి వచ్చాడు. బావున్నారా మావయ్య అన్నాడు చిరునవ్వుతో. బాగున్నానన్నట్లుగా తలూపాడు. అత్తయ్య గారిని కూడా తీసుకురాకపోయారా? ఆవిడికి ఈ మధ్య షుగర్ ఎక్కువగా ఉంటుంది, కాస్త విశ్రాంతిగా ఉంటుందని తీసుకురాలేదు. మొహం కడుక్కుని స్నానం చేసిరండి, ఈ లోపులో టిఫిన్ రెడీ అవుతుంది అన్నాడు ప్రభాకరం. రామచంద్రయ్య బట్టలు మార్చుకుని దంతధావనం స్నానాదులు ముగించుకొచ్చేప్పటికి డైనింగ్ టేబుల్ పైన హాట్ ప్యాకులు సర్దుతున్నాడు ప్రభాకరం. సుబ్బలక్ష్మి సోఫాలో కూర్చొని లైట్ వేసుకొని దినపత్రిక దీక్షగా చదువుతోంది. కూర్చోండి మావయ్య, టిఫిన్ తిని కాఫీ తాగుదురు గాని అన్నాడు ప్రభాకరం. నువ్వు కూడా కూర్చో, సుబ్బులు వడ్డిస్తుందిలే అన్నాడు ప్రభాకరం. ప్రభాకరం చిన్నగా నవ్వి హాట్ ప్యాక్లోంచి ఇడ్లీలు తీసి ప్లేట్లో పెట్టి కొబ్బరి చట్నీ వేసి తినండి అని చెప్పి పిల్లల బెడ్రూంలోకి వెళ్ళాడు. ఒరే బాబీ, చిన్ని లేవండ్రా, తాతయ్య వచ్చారు అని పిల్లల్ని లేపడం ప్రారంభించాడు. లేపగా 10 నిమిషాలకు లేచారు. వాళ్ల చేత బ్రష్ చేయించి స్నానం చేయించి డ్రెస్ తొడిగి పుస్తకాల బ్యాగ్ సర్ది హాల్లోకి లాక్కొచ్చాడు. అప్పుడు తాతయ్య అంటూ దగ్గరకొచ్చారు బాబీ చిన్ని. వాళ్ళని దగ్గరకు తీసుకుని వాళ్ల కోసం వాళ్ళ అమ్మమ్మ పంపించిన ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజాలు, సున్నుండలు, కజ్జికాయలు, పాలకోవాలు వాళ్ళకిచ్చాడు. థ్యాంక్ యూ తాతయ్య అన్నారు. పిల్లలిద్దరూ టిఫిన్ తిని పాలు తాగి స్కూల్ బస్ రాగానే క్యారేజీలు తీసుకెళ్ళిపోయారు. సుబ్బులు మధ్య మధ్య రామచంద్రయ్యతో మాట్లాడుతూనే పేపర్ చదవడం ముగించి టీవీ పెట్టింది. ప్రభాకరం వాషింగ్ మెషీన్లో బట్టలు తీసి బాల్కనీలో ఆరేసుకున్నాడు. ఈ లోపులో రామచంద్రయ్య టిఫిన్ కాఫీ ముగించి దినపత్రిక అందుకున్నాడు. ప్రభాకరం టిఫిన్ తినడం అయిందనిపించి అన్నం కూర వగైరాలు టేబుల్ మీద పెట్టి క్యారేజీ తీసుకుని, మావయ్య మీరు రెస్ట్ తీసుకోండి, టేబుల్ మీద అన్నం కూర చారు పెరుగు అన్నీ ఉన్నాయి, ఆకలేసినప్పుడు తినండి, సాయంత్రం నేను త్వరగా వచ్చేస్తాను అంటూ ఆఫీస్కు బయలుదేరాడు. సుబ్బలక్ష్మి భక్తి ఛానల్లో స్వామీజీ ఉత్తమ ఇల్లాలు ఎలా ఉండాలో కార్యేషు దాసి అంటూ చెప్తుంటే శ్రద్ధగా పారవస్యంతో వింటోంది. రామచంద్రయ్యకు ఏదో తేడా కనిపిస్తోంది. తమ కూతురు దగ్గరకొచ్చి 2 సంవత్సరాలైంది. సంవత్సరం క్రితం కోటిపల్లికి కూతురు మనవలు వచ్చారే కాని అల్లుడు తీరిక లేదని రాలేదు. అప్పటికే సుబ్బలక్ష్మిలో ఫ్యాషన్సు, మహిళా మండళ్ళు, టీవీ సీరియళ్ల మీద చర్చ, ఎక్కువగా ఆంగ్ల పద ప్రయోగాలు లాంటి మార్పులు తను గమనించాడు. ఉన్నన్నాళ్లు మొగుడి ప్రస్తావనే లేదు. ప్రభాకరం సౌమ్యుడు, సంస్కారవంతుడు, అన్నింటికీ సర్దుకుపోయే మనస్తత్వం. తన తల్లి పేరవడంతో సుబ్బలక్ష్మిని తాను కాస్త గారంగానే పెంచాడు. కాని ఇదేమిటి, ఒకళ్ళకొకళ్ళు వెళుతున్నట్టుగా కూడా చెప్పుకోలేదు. సుబ్బలక్ష్మికి ఏమైంది? భార్యాభర్తలిద్దరి మధ్య సఖ్యత లేదా? మరి పిల్లలైనా తల్లిని పలకరించలేదేం? రామచంద్రయ్యకు అంతా అపసవ్యంగా, అసహజంగా అనిపించింది. సుబ్బులు, ప్రభాకరం వంట చేస్తున్నాడేమిటి? నీకేమైంది అన్నాడు మెల్లగా. నాకు ఎడమకాలికి కుడికాలి గోరు గుచ్చుకుంది నాన్న
నడవడం కష్టంగా ఉంది. అందుకే ఆయన వంట చేస్తున్నారు అంది సుబ్బలక్ష్మి. తాడి చెట్టు ఎందుకెక్కావంటే దూడ గడ్డి కోసం అన్నట్లు టీవీలోంచి దృష్టి మరల్చకుండానే మధ్య మధ్యలో టీవీలో కనిపించే దేవుడి బొమ్మలకు దండాలు పెడుతూ లెంపలు వాయించుకుంటూ, నీకు ఈ మధ్య భక్తి బాగా పెరిగిపోయినట్లుందే అన్నాడు రామచంద్రయ్య కూతురు ప్రవర్తనకు వ్యంగ్యంగా. నాకు మొదట్నుంచి భక్తి ఎక్కువే కదా నాన్న. నాకు ఉపవాసాలు, పారాయణాలు, సత్సంగాలు ఎక్కువే కదా. దైవభక్తి సరే, మరి పతిభక్తి? కాలికి గోరు గుచ్చుకుంది, వేలు మీద గోరు మొలిచింది అని నువ్వు అతని చేత చేయించడం ఏం బావుంది చెప్పు అన్నాడు. భలేవాడివే నాన్న. అసలు నా వంట ఆయనకి పిల్లలకి నచ్చకే నేను మానేశాను అంది టక్కున. అంటే నువ్వు కావాలనే మానేశావా? అంటే అంటే రెండూను అంది సర్దుకుంటూ. రామచంద్రయ్య ఇక మాట్లాడలేదు. ఆ సంభాషణ పొడిగించడం ఇష్టం లేక. ఏం జ్ఞాపకం వచ్చిందో ఒక్కసారి ఉలిక్కిపడి టైం చూసుకుంది సుబ్బలక్ష్మి. ఉదయం 10 అయ్యింది. అరే అంటూ టీవీ కట్టేసి గబగబా పరుకులాంటి నడకతో బాత్రూంలో దూరింది. ఓ అరగంటలో సింగారించుకొని బెడ్రూంలోంచి బయటకొచ్చింది. అంతే హడావుడిగా టిఫిన్ తిని, నాన్న నువ్వో గంట రెస్ట్ తీసుకో, ఈరోజు ఎల్డర్స్ డే, మా మహిళా మండలి వాళ్ళందరం వృద్ధుల ఆశ్రమానికి వెళ్ళి పండ్లు పంచి వస్తాం, 1 గంటలో వచ్చేస్తా, సరేనా అంటూ బయలుదేరింది. తండ్రి సమాధానం కోసం ఎదురు చూడలేదు. సుబ్బలక్ష్మి వెళ్ళిపోగానే రామచంద్రయ్య ఒక్కడే మిగిలాడు. బెడ్రూంలోకొచ్చి నడుం వాల్చాడు. ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. తన పెంపకంలో ఏదైనా లోపం ఉందా అని అనుమానం వస్తోంది. తను స్కూల్ టీచర్ ఉద్యోగమే చేసినా కొడుకును కూతుర్ని ఎంతో క్రమశిక్షణగా పెంచాడు. రిటైర్ అయ్యేలోపు కోటిపల్లిలో ఉన్న 4 ఎకరాల వ్యవసాయంతోనే పొదుపు చేసి చిన్న ఇల్లు కట్టుకున్నాడు. పిల్లల్ని చదివించి పెళ్లిళ్లు చేశాడు. కొడుకు శంకరానికి బయట సంబంధమే అయినా పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేశాడు. కోడలు శాంతి కూడా టీచరే. వాళ్ళకి 2 పిల్లలే. గత నెలలో వాళ్ళింటికెళ్ళినప్పుడు వాళ్ళెంత ఒద్దికగా ఉన్నారు. శంకరం నిద్ర మంచం మీద నుంచే శాంతి శాంతి అంటూ శాంతి మంత్రం జపిస్తూనే ఉన్నాడు. మంచం దిగే ముందు ఇంట్లో వేసుకునే చెప్పులు సైతం శాంతి మంచం దగ్గర పెడుతుంది. బ్రష్ మీద పేస్ట్ కూడా వేసి శాంతే శంకరం చేతికిస్తుంది. కరెంటు లేక గీజర్లో వేడినీళ్లు లేకపోతే శాంతి స్టవ్ మీద వేడినీళ్లు కాచి బాత్రూంలో పెడుతుంది. ఏ బట్టలు వేసుకోవాలో శాంతే తీసిస్తుంది. తెల్లవారుజామునే లేచి చిక్కటి డికాషన్ తీసి కాఫీ ఇస్తుంది. వెరైటీ టిఫిన్లు చేస్తుంది. శంకరానికి జలుబు చేసినా అగ్గగ్గులాడిపోతుంది. 1000 దేవుళ్లకు మొక్కుతుంది. సాయంత్రం ఉద్యోగం నుంచి పెందరాళే వచ్చి పిల్లల్ని రెడీ చేయడం, దగ్గర కూర్చోపెట్టుకుని పాఠాలు చెప్పడం తనకే వాడి అదృష్టానికి అసూయపడేలా ఉంది. శంకరం స్వంతంగా ఏ పని చేస్తున్నట్లు లేదు, ఒళ్ళు పెంచడం తప్ప. కాలకృత్యాలు, అన్నపానాదులు, సర్కారీ నౌకరీ తప్ప శంకరం చేసేది ఏమీ కనపడదు. ఉదయం 1 గంట పేపరు, రాత్రి 1 గంట టీవీ చూసి గుర్రు పెట్టి నిద్రపోతాడు. వాడికి ఆకలైనా ఆశలైనా శాంతి తీర్చవలసిందే. వాడికి అంత అనుకూలవైతైన భార్య వచ్చినందుకు సంతోషించాలా? ఏ పని స్వంతంగా చేసుకోలేని బద్ధకస్తుల్లా తయారైనందుకు విచారించాలా? మొత్తం మీద శంకరం అన్ని విధాలా సుఖపడుతున్నా ఆ సంసార క్రీడలో విజయం మాత్రం శాంతిదే. అన్నింటికీ శంకరం శాంతి మీదే ఆధారపడ్డా, లేక పడేటట్లుగా శాంతి చేసుకుందా అన్నది మాత్రం చెప్పలేం. కానీ ఒక్కటి మాత్రం నిజం, శాంతి లేనిదే శంకరానికి ఒక్క క్షణం గడవదు. చివరికి శాంతి అతని ఊపిరిగా, ఊతకర్రగా, ఊసులు చెబుతూ తినిపించే తల్లిగా, ఊహాసుందరిగా మారింది. మరి సుబ్బులో? రామచంద్రయ్య ఆలోచిస్తుండగానే మాగన్నుగా నిద్రపట్టేసింది. మెలకు వచ్చేప్పటికీ మధ్యాహ్నం 2 అయింది. సుబ్బులు జాడలేదు. లేచి మొహం కడుక్కొని టేబుల్ మీద ప్లేటు తీసి జగ్గులో నీళ్లు పోసుకున్నాడు. గిన్నెల మీద మూతలు తీసి చూశాడు. అన్నం, గుత్తొంకాయ కూర, కొబ్బరి చట్నీ, రసం, ఆవకాయ, పెరుగు. మనిషికి అవసరమే అన్నీ నేర్పిస్తుందేమో. అల్లుడి చేతి వంట తినడం రామచంద్రయ్యకు సిగ్గుగానే ఉంది. తినకపోతే అల్లుడు బాధపడతాడని
ఏదో తిన్నాననిపించి ప్లేటు సింకులో పడేశాడు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత సుబ్బలక్ష్మి హడావుడిగా వచ్చింది. సారీ నాన్న, లేట్ అయిపోయింది. నువ్వు భోజనం చేశావా అంది. చేశాను అన్నట్లు తలూపాడు. నా భోజనం అయిపోయింది నాన్న, వృద్ధుల ఆశ్రమంలోనే చేసేశాం. ఈరోజు వృద్ధులందరికీ మేమే లంచ్ అరేంజ్ చేశాం. వాళ్ళని చూస్తే ఎంతో జాలేసింది నాన్న అంది బాధపడిపోతూ. అలాగా తల్లి అన్నాడు రామచంద్రయ్య ఆశ్చర్యానికి వ్యంగ్యాన్ని జోడిస్తూ. ఒక్క క్షణం నాన్న, డ్రెస్ మార్చుకొస్తా, ఓ గంట రెస్ట్ తీసుకోవాలి అంటూ బెడ్రూంలో దూరింది. రామచంద్రయ్య నిట్టూర్చాడు. రాక వచ్చిన తండ్రి వృద్ధుడు కాదా? కట్టుకున్న భర్త తనకంటే ఎల్డర్ కాదా? సంసారాన్ని దిద్దుకోలేని వాళ్ళు సమాజాన్నే ఉద్ధరిస్తారో? ఆశ్రమాల్లో ఉన్న వృద్ధులకు కొద్దో గొప్పో తోడు నీడ భుక్తి శక్తి ఉంటాయి. ఆశ్రమాల బయట దిక్కులేని వృద్ధులు ఎవరికీ పట్టరా? ఆ దిక్కుమాలిన ఫోటోలేవో వాళ్లతోనే తీయించుకోవచ్చుగా. సాయంత్రం 5:30కు పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. సుబ్బులు నిద్రపోతూనే ఉంది. వాళ్ళు డ్రెస్ మార్చుకుని ఫ్రిడ్జ్లోంచి బ్రెడ్ జామ్ తీసుకుని తిని టీవీ ముందు కూర్చొని కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నారు. బహుశా అది వాళ్ళకి నిత్యకృత్యమేమో. రామచంద్రయ్య మౌన ప్రేక్షకుడిలా అన్నీ పరిశీలిస్తున్నాడు. 6:30కు ప్రభాకరం వచ్చాడు. అతని మొహంలో అలసట తాండవిస్తూనే ఉంది. మొహానికి చిరునవ్వు పులుముకొని, సారీ మావయ్య, లేట్ అయింది. ఆఫీస్లో ఒక్కటే పని, ఒక్క క్షణంలో డ్రెస్ మార్చుకుని వస్తా అని. హాయ్ బాబీ చిన్ని, తిన్నారా అంటూ వాళ్ళని పలుకరించాడు. ఓ అన్నారు వాళ్ళు దీర్ఘం తీస్తూ. 10 నిమిషాల్లో ప్రభాకరం ఫ్రెషప్ అయి వచ్చాడు. మరో 10 నిమిషాల్లో 2 కప్పుల్లో టీ ట్రేలో పెట్టి తెచ్చాడు. రామచంద్రయ్యకిస్తూ, మధ్యాహ్నం లంచ్ చేశారా? మీకు బోర్ కొట్టినట్లుంది. రాత్రి ప్రయాణంలో నిద్ర లేదుగా, నిద్రపోలేకపోయారా అన్నాడు. తిన్నాను, పడుకున్నాను. అన్నీ అనుభవించిన నాకు బోర్ అనే సమస్య లేదు. ఈ వయసులో మేం చేసే గొప్ప కార్యక్రమం ఏముంది? కొందరు గరళకంఠులుంటారు. విషాన్ని గొంతులో దాచుకొని అమృతాన్ని చిరునవ్వుల్లో చిందిస్తుంటారు. వాళ్ల గురించే ఆలోచిస్తున్నా అన్నాడు రామచంద్రయ్య నర్మగర్భితంగా. దానికి ప్రభాకరం చిరునవ్వే సమాధానం. మీరు పిల్లలతో కబుర్లు చెప్తూ ఉండండి, నేను 10 నిమిషాల్లో వస్తాను అని ప్రభాకరం కిచెన్లో దూరాడు. ఎందుకు దూరాడో రామచంద్రయ్యకు అర్థమైంది. అర్ధగంటలోనే రామచంద్రయ్య చెవిని రైస్ కుక్కర్ విజిల్స్, నాసికా పుటాల్ని బంగాళదుంప వేపుడు వాసన తాకుతున్నాయి. మరో 10 నిమిషాల తర్వాత ప్రభాకరం కిచెన్లోంచి బయటకొచ్చాడు. మొహం మీద స్వేద బిందువుల్ని తుడుచుకొని చేతులు కడుక్కొని, కమాన్ బాబీ చిన్ని, మీల్స్ రెడీ. మావయ్య, మీరు కూడా తినేయండి అన్నాడు. నాకు ఆకలి లేదు, నేను తర్వాత చేస్తా, పిల్లలకు పెట్టేయి ముందు అన్నాడు. వాళ్ల పద్ధతులు చూస్తే నిజంగా రామచంద్రయ్యకు ఆకలి చచ్చిపోయింది. ప్రభాకరం పిల్లలకి భోజనాలు తినిపించి హోంవర్క్ చేయించి బెడ్రూంలో పడుకోబెట్టాడు. దుప్పటి కప్పి గుడ్ నైట్ చెప్పి తలుపు దగ్గరగా వేసొచ్చాడు. ఈ లోపులో సుబ్బలక్ష్మి ఎప్పుడు లేచిందో టీవీ ఆన్ చేసింది. ఆమె ఇతర భాషల డబ్బింగ్ సీరియల్స్ బాగా చూస్తుంది. జీ టీవీ, స్టార్ టీవీ ఏదీ వదిలిపెట్టదు. లేడీస్ క్లబ్లో చర్చల్లో ఎక్కువగా వచ్చేది హిందీ సీరియల్స్ కదా. హాల్లో రామచంద్రయ్య ఎదురుగా ప్రభాకరం సోఫాలో కూర్చున్నాడు. సుబ్బలక్ష్మి సీరియల్స్లో సీరియస్గా లీనమైంది. ప్రపంచం ఏమైనా ఆమెకు సంబంధం లేదు. చెప్పండి మావయ్య, ఏంటి విశేషాలు అన్నాడు ప్రభాకరం చిరునవ్వుతో. భగవంతుడు కొందరిని బంగారపు చెంచాతోనో వెండి చెంచాతోనో పుట్టించాడంటారు. కాని ఇతగాణ్ణి చెక్కు చెదరని సిరివెన్నెల చిరునవ్వులతో పుట్టించాడా అనిపిస్తోంది రామచంద్రయ్యకు. చెప్తే అన్నీ విశేషాలే. మీ సంసారమే పెద్ద విశేషం అన్నాడు. ఏ విశేషం మావయ్య? నువ్వు అన్ని పనులు చెయ్యడం, సుబ్బులు ఏ పని చెయ్యకపోవడం, ఒకళ్ళనొకళ్ళు ఒకే ఇంట్లో ఉంటూ పట్టించుకోకపోవడం అన్నాడు అల్లుణ్ణి గుచ్చిగుచ్చి చూస్తూ. దాంట్లో విశేషమేముంది మావయ్య? కుటుంబం అన్నాక ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలిగా. జీవితం అన్నాక అన్నింటికీ రాజీ పడాలి. నేనదే చేస్తున్నాను. ఎంత గొప్పగా చెప్పావయ్యా. ఆ బాధ్యత నువ్వే ఎందుకు తీసుకోవాలి? ఆ రాజీ నువ్వే ఎందుకు పడాలి? కుటుంబం నాది,
సమస్య నాది కాబట్టి. వేరే వాళ్ళెందుకు తీసుకుంటారు? సుబ్బులెందుకు తీసుకోలేదని. బాధ్యతల్ని కష్టాలుగా భావించేవాళ్ళు వదిలించుకుంటారు. కష్టాలని బాధ్యతలుగా భావించేవాళ్ళు స్వీకరిస్తారు. నేను రెండో కోవకు చెందినవాణ్ణి. నీ సహనానికి, సంస్కారానికి నా జోహార్లు. దాని తరపున నేనేం వకాల్తా తీసుకోను. ఏదైనా కాలమే మార్పు తీసుకురావాలి. నీ ఆరోగ్యం జాగ్రత్త. రేపుదయం కలెక్టర్ ఆఫీసులో పని చూసుకుని వెళ్ళిపోతా. ఓ గ్లాసుడు మజ్జిగ ఇయ్యి. ఆకల్లేదు, భోజనం చెయ్యను అన్నాడు రామచంద్రయ్య. అందరూ పడుకున్నాక సగం రాత్రివేళ రామచంద్రయ్య బాత్రూంకి లేస్తే సుబ్బులు హాల్లో దివాన్ మీద పడుకునుంది. ప్రభాకరం పిల్లలు బెడ్రూంలో పడుకున్నారు. నడకలతో పాటు పడకలు కూడా వేరయ్యాయని గ్రహించాడు రామచంద్రయ్య. మర్నాడు ఉదయమే సుబ్బులు లేవకముందే బయలుదేరాడు. సరిగ్గా 1 నెల రోజుల తర్వాత ఆ రోజు కోటిపల్లిలో సూర్యుడు ఎప్పటిలాగే తూర్పునే ఉదయిస్తున్నాడు. రామచంద్రయ్య గోదావరి గట్టుకు వాకింగ్కెళ్ళి వచ్చేప్పటికి వీధి అరుగు మీద కూర్చొని ఉంది సుబ్బలక్ష్మి. రామచంద్రయ్య ఆశ్చర్యపోలేదు. ఏదో రోజు సుబ్బలక్ష్మి వస్తుందని ఆ రోజే ఊహించాడు. ఏం సుబ్బులు, ఎంతసేపయిందొచ్చి అన్నాడు గుమ్మంలో చెప్పులు విడుస్తూ. ఇప్పుడే నాన్న, ఇక శాశ్వతంగా వచ్చేశాను, ఇక వెళ్ళను అంది కళ్ళు తుడుచుకుంటూ. వీధిలో ఏమిటి, పద ఇంట్లో మాట్లాడుకుందాం అంటూ సుబ్బులు చెయ్యి పట్టుకుని లోనికి దారితీశాడు. కూర్చో. సుబ్బలక్ష్మి కుర్చీలో కూర్చుంది. శుభం, ఇక్కడే ఉండు. దాసి తాయారమ్మ కూడా మానేసింది. పని మనిషి లేక మీ అమ్మ తెగ ఇబ్బంది పడుతోంది అన్నాడు తాపీగా. మొదట సుబ్బలక్ష్మికి అర్థం కాలేదు. ఏమైంది, ఎందుకొచ్చావని అడగకుండా పని మనిషి మానేసింది, ఇక్కడే ఉండు అంటే అర్థమేమిటి అనుకుంది. అదేమిటి, నేను ఉండడానికి పని మనిషి మానేయడానికి సంబంధమేమిటి అంది అమాయకంగా. మనిషి అన్నవాడెవడైనా ఓపిక ఉన్నంతకాలం బాధ్యతగా పని చేసుకోవాలి. కష్టపడి పని చేసుకుని ఆహారం సంపాదించుకున్నవాడే అది తినడానికి అర్హుడు. ఆ అమ్మకు సహాయం చేసినట్లుగానూ ఉంటుంది, నీ భుక్తి నువ్వు సంపాదించుకున్నట్లుగానూ ఉంటుంది అన్నాడు రామచంద్రయ్య. అదేమిటండి, పుట్టింటి ఆడపడుచు, దానికేం కష్టం వచ్చిందో? కన్నీటితో కన్నవారింటికొస్తే ఆదరించి అక్కున చేర్చుకోవడం పోయి పని మనిషితో పోలుస్తారా అంది సుబ్బలక్ష్మి తల్లి శ్యామల. భార్యకు అంతకుముందే సుబ్బులు ప్రవర్తన చెప్పి ఉంచాడు. కావాలనే శ్యామల అలా అంది. సరే చెప్పు సుబ్బులు, నీకొచ్చిన ఘోరమైన కష్టమేమిటి? ఎందుకు తిరిగెళ్ళావు? ఆ నరకంలో నేనుండలేను నాన్న. నాతో ఆయన మాట్లాడ్డు, ఎక్కడికి తీసుకెళ్ళడు, ఏమీ కొనడు, ఓ ముద్దు ముచ్చటలేదు. ఈ మధ్య 10 రూపాయలు కూడా నాకు ఇవ్వడం లేదు. నాకు ఖర్చులుండవా? పిల్లల్ని కూడా మాయమాటలు చెప్పి తన వైపుకు తిప్పేసుకున్నారు. వాళ్లకి అమ్మంటే చేదే అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. నీ కళ్ళబొల్లి ఏడుపులు ఆపుతావా? నువ్వు ఒక్క మాట మాట్లాడకు. నేను చెప్పేది విను. నీ సంసారాన్ని నరకం చేసుకోవడం, స్వర్గం చేసుకోవడం అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి. మగాడికి గాని సంసారానికి గాని నీ వల్ల ఏ విధంగానూ సుఖం లేనప్పుడు, ఉపయోగపడనప్పుడు ఉత్సవ విగ్రహంలా నిన్నెందుకు గౌరవిస్తారు? ఎప్పుడైతే ఏమాత్రం నీ ప్రమేయం లేకుండా వాళ్ళు బ్రతికేస్తున్నారో ఆనాడే నీ ఉనికి ప్రమాదంలో పడింది. వాళ్లే నన్ను పట్టించుకోవడం లేదు. మీ అల్లుడికి ఆడస్నేహాలున్నాయని నా అనుమానం. సరే, నీ అనుమానం నిజం కాకూడదంటే అతన్ని నువ్వే విధంగా సుఖపెడుతున్నావో ఆలోచించు. కార్యేషు దాసి శ్లోకంలో ఏ పదం నీకు వర్తిస్తుంది? ఎందుకు ఉపయోగపడని దేనినైనా ఎంతకాలం భరిస్తారు? ఈరోజు దాకా భార్యగా నీ స్థానం ఇంకా పదిలంగానే ఉంది. నువ్వొద్దు అనుకున్న ఆ స్థానంలో మరో స్త్రీ ప్రవేశించడానికి ఎక్కువ కాలం పట్టదు. అతను మరో స్త్రీకి స్థానం ఇవ్వకముందే మేలుకు. ఆ తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంటుంది. నేనేం చెయ్యను నాన్న. నేనేం చేసినా ఆయనకు పిల్లలకు నచ్చట్లేదు. నచ్చేటట్లుగా చెయ్యాలి. ఇల్లాలిగా నీకు కొన్ని బాధ్యతలుంటాయి. నీ మొగుడిని నీ మీద ఆధారపడేటట్లు సేవలు చెయ్యి. నీ ప్రేమలో ముంచెత్తు. సహనంతో మెప్పించు. నీ తెలివితేటలతో సుఖపెట్టు. నీ సంసారం స్వర్గమవుతుంది. ఎంతటి మూర్ఖుడినైనా ప్రేమ ద్వారా మార్చవచ్చు. కొట్లాడి నువ్వు సాధించేదేం లేదు. నీ సంసార సామ్రాజ్యంలో
దాసిగా పనిచేసిన రాణి కిందే లెక్క. పుట్టింట్లో రాణిలా కూర్చున్న దాసి కిందే లెక్క. నువ్వు కార్యేషు దాసి కాకపోయినా ప్రభాకరం క్షమాగుణం ఉన్న ఉత్తముడు. అతనికి క్షమించే సంస్కారం ఉంది. కట్టుకున్నవాణ్ణి కన్నబిడ్డల్ని ప్రేమించలేని దానికి ఈ ఇంట్లో స్థానం లేదు. వెంటనే బయలుదేరు. ఆఖరిగా నీకో మాట. నీ ఇంటికెళ్లే ముందు నీ అన్నయ్య ఇంట్లో ఓ 2 రోజులుండి వెళ్ళు. ఉత్తమ ఇల్లాలు లక్షణాలేమిటో, మొగుణ్ణి ఎలా ఆకట్టుకోవాలో, సంసారాన్ని ఎలా స్వర్గమయం చేసుకోవాలో శాంతి దగ్గర నేర్చుకో. పద, స్నానం చేసి 2 మెతుకులు తిని బస్సెక్కు అన్నాడు రామచంద్రయ్య. తండ్రి కరాఖండీగా చెప్పడంతో సుబ్బలక్ష్మికి తనకు అక్కడ స్థానం లేదని అర్థమైంది. అంతర్మథనం ప్రారంభమైంది. తను తప్పు చేశాననే భావన మనసులో ఉదయించడంతో కళ్లకు కట్టిన పొరలు తెరలు తెరలుగా విడిపోసాగాయి. ఒక్క క్షణం మౌనం వహించింది. ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా లేచి నుంచుంది. కళ్ళు తుడుచుకొని బ్యాగ్ అందుకుంది. లేదు నాన్న, అన్నయ్య ఇంటికే వెళ్ళి తింటా అని రామచంద్రయ్య శ్యామలా పిలుస్తున్నా వినకుండా వడివడిగా బస్టాండ్ వైపు అడుగులు వేసింది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.